హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఓమన్లోనే ద బిగ్గెస్ట్ జూ విజిట్ చేయబోతున్నాం. అదే ఇబ్రాలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన సఫారీ వరల్డ్ జూ. ఇది మస్కట్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. బై కారు 1.5 to 2 hours టైం పడుతుందండి. మేమైతే ఇంటి దగ్గర 3 o'clockకి స్టార్ట్ అయ్యాం. మస్కట్లో రీచ్ అయ్యేసరికి 4:35 అయింది అరౌండ్. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే ఇండివిజువల్గా రావడం కన్నా 2-3 ఫ్యామిలీస్ అలా కలిసి వస్తే టికెట్ ప్రైజెస్లో డిస్కౌంట్ అయితే ఉంటుందండి. మోర్ దెన్ 6 people గ్రూప్గా వస్తే పర్ హెడ్ 3 రియాలే కలెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా 5 or తక్కువగా ఉంటే 4 రియాల్ అనేది పర్ హెడ్ కలెక్ట్ చేస్తున్నారు. చిల్డ్రన్ అండర్ 4 years ఆఫ్ ఏజ్ టికెట్ లేదండి. మీరు విజిట్ చేయాలనుకుంటే ఈదర్ ఇన్ ద మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ అన్నా విజిట్ చేయడం బెటర్ అండి. ఈ హీట్కి ఆఫ్టర్నూన్స్ అలా అనిమల్స్ అనేవి చాలా టైర్డ్గా అంత యాక్టివ్గా ఉండట్లేదు. మేమైతే ఈవినింగే వెళ్ళాము. నేను ఈ జూని 2 times విజిట్ చేశానండి. లాస్ట్ టైం 4 o'clock అలా వచ్చాము, ఈవినింగ్ 4 o'clockకి. అప్పుడు కూడా మోస్ట్లీ అన్నీ అంత యాక్టివ్గా లేవు. రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో అందుకని ఈసారి 5-5:30కి అలా వెళ్ళాము. అన్నీ బాగా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ లోపల ఒక చిన్న బియర్ రెస్టారెంట్ అని ఒకటి ఉందండి. ఇంకా జూ అంతా అక్కడక్కడ మనకు చిన్న చిన్న షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ జూ మొత్తం ఇండోర్ జూ అండి. అంటే చిన్న చిన్న కేజెస్ లాగా ఉంటాయి. దాంట్లో అనిమల్స్ అనేటివి ఉంటాయి. అనిమల్స్కి మనకి మధ్యలో గ్లాస్ మాత్రమే అడ్డంగా ఉంటుంది. అంతా అయిపోయాక లాస్ట్లో మనకు ఒక చిన్న అవుట్డోర్ జూ ఉంది. దాంట్లో హార్సెస్, ఈ గోడ్స్, హెన్స్ అలాంటివి ఓపెన్గా పెట్టుంటారు. మనం కావాలంటే వాటికి గ్రాస్ కూడా ఫీడ్ చేయొచ్చు. పిల్లల కోసం కొన్ని ప్లే జోన్స్ అయితే ఉన్నాయండి. జూ పార్క్లోకి ఎంటర్ అవగానే కొన్ని జంగల్ థీమ్ అని అలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇంకా జూ పార్క్ లోపల కూడా ఒక ఫన్ జోన్ అనేది ఉంది. సో కిడ్స్ని బాగా ఎంగేజ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఇక్కడ జూ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి. చాలా కేజెస్ ఎంప్టీగా ఉన్నాయి. సో ఈ జూ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి.
అంతేనండి, నైట్ అయిపోయింది. జూ మొత్తం చూడడానికి 2 hours టైం అన్న పెట్టింది. సో మీరు కూడా ఎంజాయ్ చేశారా అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.